అక్కడ కేజ్రీవాల్ ముంచినట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు ముంచడానికి బీజేపీ ప్లాన్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు 1, 2, 3 స్ట్రాటజీ ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా. గుజరాత్ కాంగ్రెస్ సభ చూసుకోండి, రెండో ప్లేస్ లో ఆమ్ ఆద్మీ పార్టీని రెడీ పెట్టారు. అంటే బీజేపీకి ఉపద్రవం లేకుండా. ఈయన ఎప్పుడు కాలు ఇప్పుడు ఢిల్లీ దెబ్బకి కాలు చేయకూడదు తీసుకున్న దగ్గర నెక్స్ట్ 5 years గుజరాత్ లో సేఫ్ జోనే కదా. పంజాబ్ బీజేపీ వర్సెస్ ఇదే కదా ఇప్పుడు. అవును, ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ హ్యాండ్ కాయిన్ కొట్టినట్టు కొడతారు పంజాబ్ లో నెక్స్ట్ ఎలక్షన్ కి. ఖచ్చితంగా పోతుంది కదా. సో ఛత్తీస్గఢ్ ఆల్రెడీ ఏం పని చేసాడో తెలుసు. హర్యానా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఎంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా ఇండియా కూటమిలో వేసుకుని ఎగేసుకుని పొగేసుకుని ఢిల్లీ ఎలక్షన్స్ ముందు దాకా పొత్తు అని లటక్కని ఎంపాడు. అమర్ అబ్దుల్ అయితే రామాయణంతో పోల్చాడు. రామాయణంలో విభీషణుడు న్యాయం ధర్మం గెలడానికి పోరాడాడు. భారతంలో శకుని ఉన్నోడిని ముంచడానికి పోరాడాడు కేజ్రీవాల్. కాంగ్రెస్ ముంచడానికి పోరాడాడు. ఆబ్వియస్లీ దట్ ఈస్ సక్సెస్ నేరేషన్. చూసుకోండి కావాలంటే ఉత్తరాదిని ఈ పాట ఉనుకున్న దగ్గర ఉత్తరప్రదేశ్ లేపేశారు, హర్యానా లేపేశారు, ఛత్తీస్గఢ్ లేపేశారు. ఏదైనా చూసుకోండి మీరు అలా లేపుకెళ్ళిపోతున్నారు చూడండి. ఓవరాల్ గా అప్పటిదాకా మీరు వినివారు కదా కాంగ్రెస్ అని. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ వినిపిస్తుంది వినపడకుండా చేస్తూ ఇవాళ ఈ ముసలోళ్ళ వల్ల కాదు, కొత్త వాళ్ళు రానివ్వరు.